ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు పీకడము ఇంకోటి ఏదో పదం ఉంటుంది దానికి. ఆయనకు రెండే తెలుసు. అంటే మామూలుగా వైఎస్ఆర్ వచ్చినప్పుడు కూడా పీకడమే, మళ్ళీ గోక్కోవడం. ఎందుకు ఆడ దాన్ని వస్తానే మంచి హాల్, దాంట్లో ఏమో కలెక్టర్ మీటింగ్స్ పెట్టారు. ఫస్ట్ లో అన్నా అన్నా అనుకుంటే అందరిని సంబోధించి లాస్ట్కి ఏమనిచ్చినాడు దాన్ని పీకినాడు. అందరినీ మళ్ళీ గోపుతాడు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా. అందుకని వీళ్ళకి రెండే పదాలు తెలుసు, ఒకటి పీకటము, ఒకటి గోకటము. అది పరిస్థితి. ఎందుకు మళ్ళీ పీకేది, మళ్ళీ ఎందుకు గోక్కుండేది? నువ్వేంటివి నాతో 100 ఫ్లాట్ల దానా అక్రమంగా ఆక్రమించుకోవడం జరిగింది. తాడిపత్రిలో దాదాపు 70 ఇళ్ల దాకా కట్టడం జరిగింది. అక్రమ కట్టడాలు 100 ఫ్లాట్ల దానా అక్రమంగా ఆక్రమించుకోవడం జరిగింది. ఎన్ని గుర్తించారు అక్రమ కట్టడాలు? 70. నీవు అన్నిందే నేను చెప్పేది. ఇప్పుడు 70 దాకా అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్, 100 ఫ్లాట్లు అన్ఆథరైజ్డ్ గా ఆక్రమించుకున్నారండి. నువ్వు చెప్పిన మాటే నువ్వు నిలబడాయా? ఏం చెప్తావు నాకు? నేనా? నువ్వు నోటీస్ ఇస్తావంటే నేను బీకాలా? అదే నేను ఎప్పుడు అదే చెప్పేది నీకు. పీకడం గోక్కోవడం నీకు తెలియదు, మళ్ళీ గోక్కుంటేది. పీకేది గోక్కుంటేది. ఏం పని ఉండే నీకు? మొత్తం తెలుసుకో. ఏమనంటే నాకు చదువు లేదు అంటాడు. రండి, నీకు తెలుసో తెలియదో? చదువు కాదు అవసరము, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు. నేను దాన్ని తెలుగులో చెప్పాలి, నాకు రోజు కష్టము. నీకు అది అర్థం కాదు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే. ఏమంటారు మా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ని? మరి కనుక్కోవాలి నువ్వే. ఇది నీ పరిస్థితి. పీకేది గోక్కుండేది, పీక్కుండేది గోక్కుండేది. ఏమనంటే పీక్తో గోక్తా. నేను చెప్పినానా? నువ్వు అడిగితే నేను మా కౌన్సిలర్ అందరూ నీకు సపోర్ట్ చేస్తామన్నా. ఈ రోజు కూడా చేస్తాం. ఎందుకు పీకలే? నువ్వే చెప్తాను కదా. 70 నేను అన్నాను, వినిపిస్తా. ఎన్ని గుర్తించారు అక్రమ కట్టడాలు? 70. నువ్వే చెప్తావు 70 అంటావు, 100 ఫ్లాట్లు అంటావు. ఎవరు పీకినాను? ఇప్పుడు చెప్పిన దాంట్లో నా దగ్గర ఉండే వాళ్ళందరూ చేసేవాళ్ళు మనుషులే. పిచ్చోడా నువ్వు కాదు, నేను. మా దగ్గర ఉన్నాడు మా తమ్ముడు సూర్యప్రతాప్ రెడ్డి, మా దగ్గర నుంచి పోయినాడే. ఆలూరు మా దగ్గర నుంచి పోయినది, వంగనూరు మా దగ్గర నుంచి పోయినది, వీరాపురం మా దగ్గర నుంచి పోయిన వాళ్ళు. చెప్పి ఎవరు తెలుసుకోలేదా? వీళ్ళంతా చేసేవాళ్ళు మనుషులని. నీవే అర్థం చేసుకో. నువ్వు ఏం మాట్లాడతావు నీవే. అంటే వీళ్ళందరినీ ప్రైవేట్ సైన్యం తెచ్చా అంటే మళ్ళీ ప్రైవేట్ సైన్యం అంటే ఇది పాతకాలం, చెట్లు కొట్టే కాలానికి పోతావా? ప్రైవేట్ సైన్యం ఏం మాట్లాడుతున్నావు? వైఎస్ఆర్ కార్యకర్తలు లేకపోతే నువ్వేడున్నావు? అసలు ఓ పని చేసే వదిన, నీకేమైనా ఫేస్ వాల్యూ ఉందనుకుంటున్నావా? చిరంజీవి చెప్తాడు సినిమాలో, నీ ఇంట్లో పోయి అద్దం దగ్గర పోయి ఫుల్ అద్దం ఉంటుంది, నిలబడి ఒకసారి ఫేస్ టర్న్ చేసుకో. ఏముంది నీ ఫేస్ వాల్యూ? ఫేస్ వాల్యూ లేనోడివి. జగన్ పుణ్యాన్ని గెలిచినావు. నువ్వేందో పొద్దున్ను నీదేందో ఉంది, నీదేందో ఏది నీదే ఏది ఏదో పొద్దున్న దౌడినావా? అయిపోయింది. ఆ పోలీసు వాళ్ళు లేకపోతే నువ్వు లేవు. పోలీసు వాళ్ళ దయా దక్షత నువ్వు బతున్నావు. ఏమంటే నేను వినిపిస్తా, అది కూడా వినిపిస్తా నీకో. నన్ను వినిపిస్తావా? పార్లమెంటరీ వర్డ్స్ వాడతావు నువ్వు. అంటే ఒకటిలే, నీ తప్పు కాదులే. అసెంబ్లీలో కూడా జరిగేది అదే కదా, బండబూతులే కదా తిట్టేది. ఎమ్మెల్యే వేస్ట్. నువ్వేమనుకుంటావు? నిన్ను చూసి ఓటేస్తానండి. లేదమ్మా, మళ్ళీ ఫేస్ చూసుకో. అద్దంలో ఫేస్ తన్నిచ్చి చూసుకో. వేసేవాడు కూడా నీకు ఓటేడు. ఏంటేదో మాట్లాడు, ఏదో పీక్తావు చేస్తావు అది ఇదంట. ఏది పీకేది నువ్వు? పీకుతావు కదా మా ఇంటికి వచ్చి. నాకు పీకాలని వచ్చింటివేమా?
అంటే అప్పుడు కూడా నాకు తెలుసులే, నేను లేని చూసి పీకేదానికి వచ్చినావు. ఉన్నా కదా ఇంట్లో నడి రోడ్లు కొడతావు నన్న. నీకు ఆల్రెడీ చెప్పినా, అశోక్ పిల్లల దగ్గర కూర్చుంటా, చెప్తావా నా కొడుకు ఏమన్నా అంటే ఏమి చూసుకుంటావా? ఏం చూసుకుంటావు? నువ్వు బోర్లో పనుకుంటావు, నాకు అంతా తెలుసు నీ కథ. ఏమంటే బోర్లో పనుకుంటావు, ఇట్లా కూడా పనుకో, బోర్లో పనుకుంటావు. ఏం చూసుకుంటావు? చూసుకుంటావా? అసలు ఆ మాట ఎట్లా వస్తుంది నీకు? నన్ను గాని నా కొడుకును గాని, నీ కొడుకుని నేను ఎప్పుడు వెళ్ళా అని అనుకుంటా. నిన్నే అనాలంటే నా అసహ్యం ఉంది. ఆ పిల్లలు పట్టుకుని నేనేమంటా? ఏమనంటే ఏం చెప్తావు నువ్వు? చూసుకుంటాడంట బలాబలాలు. పోలీసులు లేవు, నువ్వు బయటకు కూడా రాలేవు. నేను 2.5 సంవత్సరం ఒక్కడిని తిరిగిన. లాస్ట్ నాకు నన్ను కూడా ఇప్పలేదు. నువ్వు తిరుగు రేపు. నేనేమన్నా నేను అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు అసలు అడ్మినిస్ట్రేషన్ తెలుసా? నీకు ట్రాక్టర్లన్నీ తీసుకొని మీ బాడీకి పెట్టుకొని మున్సిపల్ ఆఫీసులో 9 బండ్లు ఏం చేసినావు? 55,000 కొట్టావు. మాట్లాడకూడదు అనుకున్నా. ఏం అడ్మినిస్ట్రేషన్ చేసినావు? అసలు నీకు అడ్మినిస్ట్రేషన్ అంటే తెలుసా? బండ్లు లోపల అవే బండ్లు నేను తిప్పుతున్నా, నేను రిపేర్ చేయించినా అన్ని 6 లక్షలు 7 లక్షలు నేను రిపేర్ చేయించిన. ఇంతవరకు బిల్లు కూడా పెట్టలే నేను. ఏమనంటే కమిషన్లు నన్ను అండంలో ప్రజలు అన్నా 4 బాక్సులు ఉన్నాయన్న ఇంట్లో, ఒక్కో బాక్స్ ఒకరిని తిన్నాను. నాకు తెలియదు ఎంతో బాక్సులు, సూట్ కేసులో బాక్సులో పెట్టారో నాకు తెలియదు. బీరువాలో ప్రజలు అంటున్నారు. నీకు ఇంకోటి చెప్పాలనుకున్నా. 52లో మా నాయన కంటెస్ట్ చేస్తే అబద్ధ పెద్ద చల్లా సుబ్బరాయుడు గారు గెలిచినారు 222 ఓట్లతో. దాని తర్వాత ఎంత ఎమ్మెల్యేలు వచ్చారో తెలుసా నీకు? అసలు పేర్లు తెలుసా? వరుసగా తెలుసా? తెలుసు. చల్లా సుబ్బరాయుడు గారు, కులశేఖర్ రెడ్డి గారు, ఆయన యాడికి పెద్ద ఆయన అంతకుముందు గుత్తికుండా వెంకటరెడ్డి గారు, ఏమే లక్ష్మీపల్లి కేశవరెడ్డి అన్న, దాని తర్వాత దివాకర్ రెడ్డి, మళ్ళీ నేను, ఇప్పుడు నువ్వు. నేను కూడా చేసినాడు పాపం, ఎమ్మెల్యే పదవి చేసినాడు. కొన్ని మంచి బుద్ధులు ఉన్నాయని వాస్తవం మంచి బుద్ధులు ఉన్నాయి. ఎదురు లేడు, నేను అబద్ధం కూడా చెప్పను. వాస్తవం కొన్ని ఉన్నాయి. నమ్మినవాడికి ఏమైనా చేసేవాడు. నీ కొడుకున్నాడు బుద్ధు. 52 నుంచి ఎమ్మెల్యే పనిచేసిన వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరివన్నా ఎప్పుడన్నా పేర్లు బయటకు వచ్చినాయా? రా, మీ అన్నే సుధాన్ ఉన్నాడు, నీ కొడుకున్నాడు. చాలా మందికి వాళ్ళ భార్య పేర్లు తెలియదు. ఎస్, వెంకట్రామ్ ధర్మవరంలో ఉన్నాడు. అతనికి ఏదో మాట్లాడుతున్నాడు, రాజకీయంగా అందరినీ మాట్లాడతాం. ఆ పాప పేరు కూడా తెలియదు. అంత నాకే తెలుసు, నాకు కూడా తెలియదు. ఎందుకంటే ధర్మవరంలో ఉంటారు. మనకి అసలు బయటకు వచ్చినారు వాళ్ళు, బయటికి వచ్చినారు. నీ వదిన ఎప్పుడన్నా బయటకు వచ్చింది? నేను మాట్లాడకూడదు ఇవన్నీ. 52 నుంచి ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కరి పేరు బయటికి రాలే. వాడు బండోడు మాట్లాడని చెప్పినాడని చెప్పి బండోడు మాట్లాడని చెప్పి మా ఇంటికి వచ్చినావు. నేను అంత దుర్మార్గుడు కాదు. దయచేసి అంత ఆడవాళ్ళ విషయంలో ఇది ఇప్పుడు మాట్లాడడం కూడా అసహ్యంగా ఉంది. దిద్దేగుండి వెంకటరెడ్డి కూడా చదువు లేదు నాయన. నువ్వు 100 మేలు నువ్వు, ఆయనకి నువ్వు 100 మేలు. ఆయనకు ఒప్తమే. కానీ అడ్మినిస్ట్రేటర్ ఏం చేసినాడా తెలుసా నీకు? కలెక్టర్ కానీ ఎస్పీ దగ్గర న్యాయదాన ఆఫీసులకు పోతే సన్న ఏమన్నా సన్న అంటే తమ్ముడో లేకపోతే కొడుకో అని, అది మనకు గ్రామీణ పదం. నాకు చదువు రాదు నాయన, నా పని చేసి పెట్టండి నాయన అంటే నీవు అట్లా ఆడుకో ఇట్లా ఆడుకో. ఏమనంటే ప్రభాకర్ రెడ్డి పొద్దున చదువు లేదు. చదువు చాలా మందికి ఉండదు. దాన్ని నువ్వేం చేయలేవు, నేనేం చేయలేవు. నేనే అంతా నువ్వే నేను అంటివే ఆర్థిక అన్ని చూసాను. మళ్ళీ ఒకసారి నేను ఇచ్చిన స్టేట్మెంట్ చదువు ఇను.
ఏం చెప్తా అయ్యా నేను నాకు అన్ని తెలియదు, నేను ఒక పిఏ గారిని పెట్టుకున్నా, ఎవరిని ఒక లాయర్ని ఇంకొకరిని పెట్టుకున్నా. ఈ ముందు జగన్కి ఎంతమంది ఉన్నారు? 46 మంది ఉన్నారు. అందుకే స్టిచెస్ పాస్ చేసినారు. ఇంతమంది ఎందుకొని రేపు మనోడు అందరూ పీకుతారు. మీ సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ లో పదవికి పోతారు, పెట్టరు. ఏది తెలుసుకోవు, మూర్ఖం. ఏమనంటే పీకుతా. ఏంది పీకేది? నన్ను నా ఇంటికి పీకుతారంట. నువ్వు ఎన్ని రోజులు స్నానం చేయక? అసలు స్నానం చేస్తానావు నువ్వు? నాకైతే అనుమానమ్మా, నువ్వు స్నానం చేస్తానట్టు లేదు. వచ్చి నీది పీకారులా? మా ఇంట్లో ఉండలే ఎల్లప్ప గాడు ఉన్నాడు మా ఇంట్లో. మా కక్కసులు అన్ని తుడిచాడు, వాడికి వేయించి పీకులంటే పీకడు. పోయి నీవే స్నానంలే సంధ్యలే ఏమీలే నీవు పీకుతారన్నా. మరి మా ఇంటికి వచ్చి ఏం పీకిపోయినావు? ఏం పీకిపోయినావు? మళ్ళీ పీకినారు మా వాళ్ళు. ఏం సరిగ్గా మంచి పని చేసినావు. ఒక రోడ్డు వేయించినావు, నాకు తెలిసి ఏడేపించినావు రోడ్డు. నీ ఫండ్ వస్తే వాడు ఎవడో కృష్ణారెడ్డి బస్ స్టాండ్ కాడ ఒకరిని పట్టుకొని మొత్తం అంత ఇప్పిస్తావు. 127 ఎకరాలు కొనుక్కో. దాన్ని నువ్వు అగ్రికల్చర్ కొనుక్కోవచ్చు, బ్రహ్మాండంగా చేసుకుని వద్దని. కొండంత ఎవరు పోయినారు? దానికి అన్ని కట్టినారా, చేసినారా? నీకైతే ఒక రూలు, మాకైతే ఒక రూలా? మా అన్నప్పుడు ఇసుక దోరుకుంటే యూరోప సొమ్ము అంటావా? ఈ పొద్దు నువ్వు అవుతాను యూరోప సొమ్ము. ఆ పొద్దు మా తోటలో దొరుకును. ఈ రోజు కూడా నాకు చెప్తా 86 ఎకరాలు ఉంది ఉత్త తువ. లాడ్ బెట్టింగ్ అనుకుంటున్నావా నువ్వు? ఏం లాడ్ బెట్టింగ్ నువ్వు? ఇదైంది కాదు. పొద్దునగులు చూస్తా, అన్ని చూపిస్తా, నీకు అన్ని వీడియోలు చూపిస్తా. నువ్వు మాట్లాడే మాట ప్రతి ఒక్కటి చూపిస్తా. ఏమన్నాడు? ఈగుడ్దా పొజిషన్ సర్టిఫికేట్ ఈగుడ్దా? పోదా కోర్ట్ ఆఫ్ లాక్ పోదామా? ఎవరిదే స్థలమా? ఎవరిదే స్థలమా? మీ స్థలం ఇస్తారా? ఆడ 60 సెంట్లు ఉంది, అది పొజిషన్ సర్టిఫికేట్ ఒప్పుకుంటారు. నా స్థలం ఉంది పక్కనే 7 ఎకరాలు. పొజిషన్ సర్టిఫికేట్ నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకుంటా? అంటే అది వేరే వాళ్ళ భూమి. నీకు ఎట్లా భూమి ఉందో నాకు ఎట్లా భూమి ఉందో అది కూడా వేరే వాళ్ళది. వాళ్ళ ఇల్లు కట్టుకుని పొజిషన్. ఈ కాంపెన్షన్ అంటే నీకు తెలియదు. ఆ ఇప్ప కొట్టచ్చా, ఈ అప్ప కొట్టచ్చా, కొట్టు. ఎవడది నిన్ను కాంపెన్షన్ ఎవరు చేయాలని నువ్వు కొట్టచ్చు. నీతో అవుతుంది పీర్ల మాల నువ్వు పెట్టిన ఫైల్ అంతా మూవ్ అవుతుంది. దాన్ని ఎన్ని ఎకరాలు చేస్తా నీకు అసలు కదే. ఈ ముందు వాల్యుయేషన్ ప్రకారమో 36 కోట్లు 35 కోట్లు అవుతుంది. జీతాలు ఇస్తే సార్ మీ గవర్నమెంట్ ఎప్పుడు కాంపెన్షన్ ఇస్తుంది? మాడవాక తిక్కగా మాట్లాడద్దు. ఏదో నువ్వు గ్రేట్ అనుకుంటానువా? పవర్ లేకపోతే ఒక్క నిమిషం ఉండలేవు నువ్వు. పోలీసు వాళ్ళు లేకపోతే ఒక్క సెకండ్ ఉండలేవు. ఎందుకేం నీ గురించి నాకు తెలియదన్నా. ఏం బీపుతాడంట? నీ కంపు కలిగింది ఎవరు పీకుతారు? ఈసారి స్నానం చేశాడు బాగా చెప్పు, అప్పుడు ఎవరైనా వస్తారు పీకేదానికి. ఎవరి కర్మ నీ పీకేదానికి? నువ్వు నీది పీక్కో. ఎప్పుడు వాడు మోగోడా వీడు మోగోడా నాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు నువ్వు మొగోనివే, నిజంగా నాకు అనుమానం వస్తుంది. ఎందుకు వస్తుందా మాట? పొద్దున నువ్వు వాడు మోగోడా, నువ్వు మోగోడు అయితే అని. ఏంది నీ మొగుడివి? నాకు అనుమానం ఈ పొద్దు కొంత హిస్టరీ ఉందిలే నీకు. అందుకని నువ్వు ఇంకోటి దయచేసి ఒక పని, మీ అన్ననో తమ్ముడు ఒక ఆయన నువ్వు బెంగళూరు విడిచిపెట్టి వస్తువే, అతనికి కొద్దిగా ఇదనుకుంటా. నీకు కూడా ఏమన్నా చూసుకో, సైకాట్రిస్ట్ దగ్గర పో. ఇట్లాంటివన్నీ మాట్లాడరు ఎవరు. మాట్లాడచ్చు, కొన్ని మాట్లాడచ్చు. అంటే ఏదో పీకుతావా, గోకుతావా, గోకుని ఇప్పుడు నీకు ధైర్యం ఉంటే కొట్టుదురా. నేను సిబిఐ వాళ్ళ దగ్గర పోకూడదా? ఈరోజు మాకు వాళ్ళు కాంబినేషన్ ఉంది. ఎవరు కష్టం వచ్చినా నేను పోవాల్సిందే, నువ్వు కూడా ఎవరికైనా కష్టం వస్తే పోవాల్సిందే. ఏం తెలుసు నీకు అడ్మినిస్ట్రేషన్? అసలు ఏ పనులు ఉన్నాయి తెలుసా నీకు? అసలు పొద్దునూగులు నేను ఏడని చేయొచ్చు, నేను ఏడని చేయొచ్చు, ఏం చేస్తా? అసలు నీకు హౌసింగ్ స్కీమ్ కథ తెలుసా? నువ్వు మెంబరా? పోయి కనుక్కొని రాపో. నువ్వు ఒక్క పట్ట ఇప్పగలవా?
ఏమంతా గవర్నమెంట్ నీది ఉంది కాబట్టి దానికి ఒక చైర్మన్, దానికి ఒక సెక్రటరీ, దానికి ఇవన్నీ పెట్టి సెలక్షన్ ఆఫ్ పట్టా సచివాలయంలో ఎంటర్ చేస్తే అదే వస్తుంది. దానికి ఒక కమిటీ ఉంది. నువ్వు లేవు ఆ కమిటీలో. నేను పట్టా ఇస్తాను. పవర్ లేకపోతే నీ పదవి నా పదవి ఒకటే. పవర్ లేని పదవి. చైర్మన్ అంటే పవర్ ఉందనుకుంటాడు. నేనన్నా 200,000 డబ్బులు దాంట్లో ఒక్కసారి నేను అప్రూవ్ అన్న చేస్తా. నీకు అది కూడా లేదు. పొద్దు నువ్వులు పీకుతా, గోకుతా మానుకో. వేరే ఏమైనా చేయి. ఊరికే కమిషన్లకు ఉన్నాం మేము. కరెక్టే కమిషన్లకు ఉండేది. అసలు నీకు స్కీమ్ తెలుసా? చేసినాడు స్కీమ్. ఈసారి చెప్తాలే, లేదా లెటర్ రాస్తాను. స్కీమ్ ఏడుంది? చేసినాడు స్కీమ్. జేసీ నాయుడు స్కీమ్ ఉందా? కేవీపీ గారు ఆ ప్లాస్టిక్ పైపులన్నీ వేసి శ్రీరామరెడ్డిది ఈ రోజు కూడా పనిచేయడం లేదు. కావాలంటే రఘువీరారెడ్డిని అడుగు. బాలకృష్ణ మళ్ళీ వచ్చి 78 కోట్లు ఖర్చు ఆ పైపులన్నీ మార్చినాడు. జేసీ నాయుడు స్కీమ్ లేదు. జేసీ నాయుడు స్కీము సింగనమల్ల, పార్ట్ ఆఫ్ ఎల్నూరు, పుట్లూరు మండలం, పార్ట్ ఆఫ్ ధర్మవరం, పామిడి, గుంటకల్లు, గుత్తి, ప్యాపిలి వరకు పోవాలి స్కీము. ఏమైంది స్కీము? ఏమైంది? స్టాప్ చేసి మీ అన్న పేరుతో ఒక స్కీమ్ తెచ్చిరి. శ్రీరామరెడ్డి సార్ ఒకటి తెచ్చిరి. ఏం తెలుసు నీకు? వాళ్ళ ఆయన పేరు పెట్టుకొని వాళ్ళ ఆయన పేరు చెడగొట్టానంట. నువ్వు మంచి పేరు తెచ్చుకో. అది కదా మీ నా స్తూప పెట్టుకుంటారు. వాడు ఏం చూసి పెట్టుకుంటాను నువ్వు? వాళ్ళకు కూడా అంత ఎత్తుండాలి. నేనైతే అగ్నిస్ట్ కాదు. నాకు ఓపిక లేదు. బంగారం నువ్వు పెట్టుకో. నేను నిన్న మాట్లాడిన దానికి ఒక్కదానికి జవాబు ఇచ్చినావా? ఒక్కదానికి జవాబు ఇచ్చినావా? ఏందో మాట్లాడుతుంటావు. రెండే నీకు తెలుసు. ఒకటి పీకడము, ఒకటి గోకడము. గోకడం ఏందే? కమిషన్. మళ్ళీ ఆడ వద్దనుకోండి ఊరుకుండా కూడా ఇల్లు 3 కొట్టి మళ్ళీ నెత్తి గోక్కుంటాను. నీకు రెండే తెలుసు. కమిషన్లు పీకేది, వాడు ఈగపోతే గోకేది. కమిషన్ గురించి మాట్లాడతారు. నేను యాకారు తెచ్చుకున్న ఎవడలే. ఎవడేమనలేదు. నీకు తెలిసేది లేదు. చుట్టుపక్కల నాకు దండిగా ఉంది. 200 కొన్ని ఆస్తి ఇప్పుడు కాదు. బియాండ్ 85, 82. ఇది మా నాయన ఎప్పుడు కొన్నాడు అనుకుంటాను. మా నాయన చేసింది కాలనీ. తెలుసో తెలియదు, చెప్తాను. ఇవ్వద్దు. ఉండేది ఒక ప్లాటే. అది కూడా అమ్మిన లాస్ట్లో ఉంటాయి. ఇది ఈ ప్లాట్ నాది కాదు, బ్రహ్మచారిది. ఏమీ తెలియదు. తప్పు లేదు, తెలుసుకో. ఎవడొద్దంటున్నా అంతేగాని పొద్దున ఊళ్ళు ఏమనంటే చాలు పీకుతా గోకుతా. ఎస్, గోకే ఏమేమి చేసుకుని నాకు తెలుసు. తెలుసప్ప నాకు. చెప్పమంటావన్నీ చెప్పను. నువ్వు అదేదో కారు తెచ్చుకొని ఊర్లో మాట్లాడుతున్నావు. అదే నన్ను ఎవరు మాట్లాడేది? మీ అన్న లేడు పాపం, పెద్ద అయినా అడుగు చెప్తాడు. నాకు కాలేజీలోనే కారు ఉంది, అప్పుడే వస్తాడు మీ అన్న. 2-3 సార్లు నాకు కారు వేసుకొని మీ ఊరికి కూడా వచ్చినాడు. నన్ను ఎవరేమనరు. తొందరలో రోల్స్ రాయిస్ తెచ్చుకుంటాను. రోల్స్ రాయిస్ తెచ్చుకుంటాను. నన్ను ఏమన్నా దేవుడు ఏంటికో నాకు అర్థమే. హాయిగా ఉండు, బాగా చేయి. కొట్లాడతావా? నీకు పోలీసులు అనుకుంటే కొట్లాడతామని పోలీసులు లేకపోతే కొట్లాడలేదు. నీతో కాదమ్మా చెప్తేనే. 52 నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కరి రోజు కూడా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కరిని కూడా ఎవరు కామెంట్ చేయలే. నువ్వు ఉన్న 16 నెలలకే ఫస్ట్ ఉమెన్ ఇన్ తాడిపత్రి ఆ అమ్మాయిని ఇచ్చేసాము. దారుణం. ఏదేదో మాట్లాడదు దయచేసి. అంటే మైకులన్నీ పెట్టుకొని చెప్తాం. మారు ఇంకా పీకేది గోకేది మానుకో. సిపిఐ రంగేది స్టే వెకేట్ చేయలేదా? మరి జగన్ రెడ్డిది 10 సంవత్సరాలు కేసు ఎందుకు ఇది కాలే? నిన్నటి రోజు ఇప్పుడు 27, నిన్నటి రోజు 26వ రోజు
ఫైనల్ జడ్జిమెంట్ అంటారు. ఫైనల్ ఇదే ఇంకా పోస్ట్పోన్ చేయమంటారు. ఏమైపోయా వాడికి వరకు జ్వరం వచ్చేదని మళ్ళీ పోస్ట్పోన్ చేస్తుంది. జరుగుతాయమ్మా తమ్ముడు. ఇప్పుడు నా మీద అన్ని కేసులు పెట్టేసినావు. నీ చేతిన జరుపు. ఈ గవర్నమెంట్లో నన్ను లోపలికి చెప్పి మళ్ళీ చేతులు అవుతారా ఇంకా ఛార్జ్ షీటే ఫైల్ చేయాలి. ఇంకా నువ్వు ఏ పేర్లు చెప్తావు కాసుకో అన్నారు మా పోలీసు వాళ్ళు. ఆ ఎమ్మెల్యే ఏమైనా పేర్లు చెప్తాడేమో అవి కూడా ఇరికిస్తామని. నువ్వు మొగోడివి అయితే మరి ట్రైల్ జరిగినాయి. ఇప్పుడు నాకు అనుమానం వచ్చి అందుకే నువ్వు మొగోడం కదని. నాకైతే తెలుసు నువ్వు మొగోడు కాదని. ఎందుకంటే పొద్దు నువ్వు వాడు మొగోడా వీడు మొగోడా కాదా నీకు ఇదే పని. నువ్వు మొగతనం నిరూపించుకోమని నేను లేదు అంటాను. నువ్వు మొగోడు కాదు అంటాను. ఛార్జ్ షీట్ ఫైల్ చెప్పించి అన్ని దానిలో లోపలేపి చూడు. నువ్వు మొగోడు అయితే నువ్వు మొగోడు కాదు నాకు తెలుసు. నువ్వు నిరూపించుకోవాలంటే కూడా అది చేయాలి. నువ్వు చెప్తావు పీర్లమానైనా నువ్వు ఇప్పిస్తావా? నీకు రూల్ రెగ్యులేషన్ తెలుసా? పీర్లమానం ఇప్పిస్తావా? పీర్లమానం ఇప్పిస్తావు. ఒక్కబోడు ఆస్తే ఒక్కబోడుదే ఎవరు ముట్టలేరు. అసలు జీవోలో పాస్ చేసినారు. హిందూ టెంపుల్స్ కూడా నువ్వు ఈజీగా చేయలేవు. నువ్వేదో అనుకుంటాను పప్పులు కాడిస్తా పడవల కాడిస్తా అని. ఏమి నువ్వు ఎంత కమ్మినావు? ఇప్పుడు నాది ఎంత కడుగుతున్నారు? 6 లక్షలు కొనుక్కుని 6 కోట్లు కొనుక్కుని 12 కోట్లు అమ్ముకున్నది వ్యాపారం. దానికి ఎవరు రాకూడదు. నాది ఎంతనేమో మనం నేను అమ్ముకుంటాను అంటే మనం ఎంత అమ్ముకోవాలా? బాగా ఇంటే పెట్టుకోవాలి నువ్వు నేను. స్వాములు వద్దా పోయి పడవలు ఇప్పిస్తానంటావా? ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఆ ముందర ఫ్యాక్టరీ, ఆ రోడ్డుకు అవతల ఉండే ఫ్యాక్టరీ ఎంత పోయింది? 3.5 కోటి పోయింది ఎకరా. ఇది ఎన్ని ఎకరాలు? 12 ఎకరాలు. ఎవడిస్తాడు? పడవలు ఇస్తావంట. ఈ సంజయనగర్లో అంత వద్దులే. సంజయనగర్లో 3 ఎకరాలు ఇప్పి నువ్వు బాగుండాలి, నేను బాగుండాలా. నీ స్థలం 12 కోట్లకు పోలా, నా స్థలం 30 కోట్లకు పోలా. అది ఎవడుతో నువ్వు ఏది ఇప్పిలేవులే. నేను అందుకే చెప్పింది చదువు రాకపోతే తప్పులేదు. ఏమే ఆయన ఉండే దిద్దే వెంకటరెడ్డి మనం చేయలే పనులు దండిగా చేసినాడు. ఆయన ఒక మంది 2 మంచి పిచ్చోళ్ళు పెట్టుకుంటూ ఒకటి ఇంగ్లీష్ వచ్చినాడు, ఒకటి తెలుగు కూడా వచ్చినాడు. నీకు తెలుసా తెలియదా? నాకు ఎన్ని భాషలు వచ్చింది నీకు తెలుసా? నేనే అందు ప్రావీణ్యుని కాదు. తమిళ్ మాట్లాడతా, కన్నడ మాట్లాడతా, మలయాళం మాట్లాడతా, మరాఠీ మాట్లాడతా, పంజాబీ మాట్లాడతా. కనీసం అర్థమయ్యేటట్టుగా మాట్లాడతా. నువ్వు తెలుగు సరిగా మాట్లాడవు. ఇంకా పొద్దు నువ్వు కూడా కాన్స్టిట్యూషన్ అంటే దాన్ని మళ్ళీ ఒకసారి సార్ ఈసారి రేపు టీవీలో పెట్టు, వీడియోలో పెట్టు. కాదు దానికి ఎవరేం చెప్తాను? నాకు కొన్ని డిఫెక్ట్లు ఉన్నాయి. నా కాలు కుంటిది, దాన్ని కూడా యాక్టింగ్ వంటివి. రేపు వైస్ చైర్మన్ వస్తాను కదా, పెట్టుకో. ఎవరో పోతుంటే ఏమంటావు నువ్వు? మీ కార్యకర్తల్ని ప్రైవేట్ సైనం చేస్తావా? వైఎస్ఆర్ జగన్ రెడ్డి ఇంటి కూడా నీకేమైనా వస్తుంది? ప్రైవేట్ సైనమా అంటే పార్టీలో ప్రైవేట్ సైనమా? పాపం కార్యకర్తలు లేదు, నువ్వు నేనున్నాం. నువ్వు మా ఇంటికి వచ్చిన ఎంతమంది వచ్చారు కార్యకర్తలు? వాళ్ళు లేకుండా నేనేం చేసింది? నీకు అదే ఉద్దేశం. అక్కడ ఎవరు లేరు ఆయనకని చెప్పి ఎవడో చెప్తే వచ్చినావు. నీ పని నా పరిస్థితిలో నువ్వు ఉన్నింటేనా? ఈ రోడ్లో కూడా పో, ఈ రోడ్లో పో. 4 ఉన్నారు గన్మేన్లు, ఒక పోలీసు, కొత్త ఎస్పీ వచ్చినాడులే. చేస్తుండే నాకు తెలుసు. ఆయన వెరీ స్ట్రిక్ట్ మ్యాన్. ఈ డజంట్ కేర్ ఫర్ ఎనీబడి. ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు. నాకు తెలుసు ఆయన గురించి. కర్నూలులో నాకు తెలుసు. ఏమే కష్టమే నీకు? వాడిని కొట్టించేది, వీని కొట్టించేది. ఆడేమో ఎర్రబాబుకు పెట్టినావు, కమ్మబాబు ఆయనకు బాంబే వాడిని పెట్టినావు. 104 మంది తీసేస్తాడు ఎవరున్నా? ఏకదమ్ అన్నా.
అరే ఏమయ్యా నువ్వు, నాకు అర్థమే కాదంలే. నువ్వు మీటింగ్ పెట్టింది అది లేదు, వాళ్ళు రమ్మంటే అంతా వచ్చిండ్రు. అసలు నీకు తెలుసా అటెండెన్స్ కదా? ఈ రోజు తెలుస్తుంది నీకు అటెండెన్స్. ఒక యాప్ ఉంది తమ్ముడు, చెక్ చేస్తే వస్తుంది. అసలు జగన్ రెడ్డి ఏం చెప్పాడు? బయోమెట్రిక్ తీసేస్తా అన్నాడు. బయోమెట్రిక్ తీసేస్తాను, ఇప్పుడు వార్డు మెంబర్ల కదా బయోమెట్రిక్ పెడతాడంట. ఏందయ్యా పాపం, ఇచ్చేది 4,000 5,000 ఇస్తారు. ఇన్ని సతాయింపులా? కూలికి పోతే 350 ఇస్తారు. అంటే మీ ఊర్లో నీ కూలీలకు అంత ఇవ్వలేదు. అదేందే వచ్చిందే ఏందే అది పనిహారం పథకంలో నువ్వు చేయించుకునేది. మళ్ళీ నీకు 12 రోజులు అందరూ అబద్ధంతా మానుకుని నీ దగ్గరికి రాళ్ళు. అది దౌర్జన్యం, నీ దౌర్జన్యం. ఇంక సాగదులేమ్మా, లేదు సాగదు. ఎవరిది సాగదు, నీదే కాదు ఎవరిది సాగదు. కార్యకర్తలు పట్టుకుని ఇష్టం ఒకటి మాట్లాడతావా? ఎస్, ఇంటి నుంచి పోయిన లేదు. కొందరు మంచితో పోయినారు, కొందరు ఏదో డబ్బులు ఆశతో వచ్చినారు. మరి అదే కార్యకర్తలు ఎందుకోటేలే నీకు 75 మున్సిపాలిటీలో ఒక్కడే ఓడిపోయినది. అదే కనుక నాకు ఛాన్స్, జైల్లో ఉండి అంతా ఉండి ఊరికి రాని కూడా చేసి నేను కానీ సరిగ్గా పెట్టింటే 36 మందినే, 36 మంది నన్ను చూసి ఎక్కిపోయిందరు. నీ చూసి నీ వ్యవహారం చూసి నాకేసినారు ఓటు. అది గుర్తుపెట్టుకో. ఎందుకు కార్యకర్తలు అంటాను? కార్యకర్తలు లేకపోతే మనం లేం. అంటే ఎవరి మీద నీకు నమ్మకం లే, నీ సైన్యం ఉండాల. ఏడా నీ సైన్యమా? నువ్వు చేస్తావు సైన్యాన్ని, వైఎస్ఆర్ సైన్యం. వైఎస్ఆర్ ఉన్నదిలే, పెద్దారెడ్డి సైన్యం, సొంతం సైన్యం. నీ పదవి లేకపోతే ఇక్కడ చూసే ఉంటారమ్మా, ఉండరు తమ్ముడు. మానుకో, దయచేసి మానుకో. బాగా చేయి. నేను నీ అమ్మడు రాకపోతాడు మంచికి. నువ్వు అంటాను ఆ రోజు నేను స్టేట్మెంట్ ఇప్పించిన. ఎందుకు? ఎస్ గుడ్, మంచి పని చేస్తాను అని. నన్ను కొట్టమంటావా? నేను కొట్టాలనుకుంటే కొట్టా. కొన్ని మీ వాళ్ళు ఉన్నాయి, కొట్ట వస్తుంది. కొట్టాలన్నా పెట్టాలన్నా చేయగలను, అన్నీ పెట్టుకొని. నువ్వు నా గురించి మాట్లాడతావే. మున్సిపాలిటీ ఏమి తల్లాల్లో నేను మాల్స్ కట్టకూడదా? ఒకటి ఎస్సీలే ఎక్కువ చెప్తే నీ కులశేఖర్ రెడ్డి, నీ రెడ్డివారపల్లి కులశేఖర్ రెడ్డి ఉన్నిందంతా ఏం తెలుసా? స్థలం ఏమంటారు తెలుసా? ఆది ఆంధ్రుల స్థలం. ఆది ఆంధ్రుల 1 సెంటు పట్ట సదన్ నువ్వు కొన్నావా? ఆర్డీటీ కాలనీలో నువ్వు కొన్నావా? నేనుండి అక్వైర్ చేసిన. చూడు కూడా బాండ్లు కూడా నీట్గా ఫైల్ చేసి పెట్టినా. 168 ఎకరాలు. నువ్వేం చేసినావు? ఎట్లనా కానీ పడవల్లో కొని, చిన్న పడవల్లో కొని కమిషన్ కొట్టాలని చూసినావు. అందుకే ఇప్పుడు ఏం చేసినారు? ప్లాట్లు వేస్తారు. పోయిన కలెక్టర్ ఏం చేసినాడు? అక్కడ వద్దని చెప్పి ఎరుగుంట పనులు వేసాడు. మీ హిస్టరీ చాలా ఉంది, ఎక్కడెక్కడ ఏముందంతా తెలుసు, కానీ నేను చెప్పను. కార్యకర్తలు వద్దంటే నాకు నువ్వు ఇంకెవరుండాలా? ఎవరుండాలమ్మా? నువ్వు ఇంకెవరుండాలా? అదే ప్రజలు అంటారు 4 పెట్టెలు ఉన్నాయన్నా, 4 పెట్టెలు వీళ్ళని ఉండాల్సిందంటారు. నేనల్లా వినిపిస్తాను, చాలా వినిపిస్తాను నువ్వు మాట్లాడినండి. దీంతో పాటే విజువలైజ్ అంటే తెలుసో తెలియదు నీకు. మళ్ళీ అదొకటి విజువలైజ్ అంటే తెలుసా నీకు? తెలియదు. ఏమన్నా నాకు చదువు రాదు, అప్ప చదువు రాదు అంటాడు. దునుగులు చదువుకు దానికి సంబంధం లేదు. మా ఇంట్లో ఉన్నాడు ఒక కన్నడ, నాతో పాటే ఇంగ్లీషు పాప్ సాంగ్ పాడతాడు. చదువు అవసరం లేదమ్మా. ఇది ఉంటుంది లోపల ఉంటుంటే బేజా అంటారు, హిందీలో బేజా అంటారు, ఇంగ్లీష్లో బ్రెయిన్ అంటారు, తెలుగు తెలుసులే.
నువ్వు నేను బాగా తింటావు మెదడు ఆ? మెదడు 2 విధాలుగా తింటాం మనం. మనుషులు పొట్టి మెదడు తింటాం, మనుషులు మెదడు కూడా తింటాం. ఇద్దరం అనుకో. ఏందన్నట్టు పాయింట్ మాట్లాడు. నీ శిష్యుడు అన్నవాడు ఈయన లేడు, అంతా ఆర్ఎంపీ కాడు ఉంటాడు, చూసుకో. అది కూడా తుస్సని తట్టుకుంది. ఆనంద శిష్యుడు ఒకప్పుడు నాకు కూడా. నేను రోజు చూస్తాను ఆర్ఎంపీలు ఉంటాడు. సలేదు మనిషి కూడా. కార్యకర్తలు ఏమన్నద్దు నన్ను. వాళ్ళు లేకపోతే నువ్వు లేవు, నేను లేవు. అదే నువ్వు వచ్చింది మా ఇంటికి వస్తే యాడ్ నుంచి వచ్చారు వాళ్ళు. నా సైన్యం అది కాదమ్మా. కార్యకర్తలు నమస్కారాలు పెట్టాలి కానీ సగం ఉందంతా దివాగడ్డి మంచులు అంటే జేసీ అంటే పాపం మీ అన్న కూడా ఇమించిపోయినాడే లేదని చెప్పి ఫోటోలు పెడతా. విజువలైజ్ చేయమంటే చేస్తా. లేనని గురించి ఎక్కువ మాట్లాడినా తప్పు. ఎంతోడో మంచోడో చెడ్డోడు కానీ ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడకూడదు. చెప్తేనే 52 నుంచి ఈ రోజు వరకు 2019 ఎలక్షన్ వరకు ఏ ఎమ్మెల్యే భార్య బయటపడలే. నువ్వు వాడు కూడా పెట్టినాడని చెప్పి నేను పెట్టిస్తాను అనుకుంటానువా? నీచుణ్ణి నేను, దుర్మార్గున్నే. కానీ ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళంటే రేపు మా ఇంట్లో వాళ్ళంటే కూడా బాధ కదా. ఇంగ్లీష్ లేదు నీకు. అన్నని అడిగి అవన్నీ పెడతా. అన్నని అడిగినీకి వచ్చినా అన్నీ ఉన్నాయి. విజువలైజ్ నువ్వు మాట్లాడే ప్రతి మాట విజువలైజ్ ఉంటుంది. అన్ని ఎడిటింగ్ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే దానికి జవాబు చెప్పాలి కదా. జవాబు చెప్పాలి కదా ఎవరైనా కానీ చెప్తారు. కార్యకర్తలను ఏమనొద్దు. రైతే అంటే రైతు బ్యాక్ బోన్ ఆఫ్ భారతదేశం అన్నట్లు కార్యకర్త ఇస్ బ్యాక్ బోన్ ఆఫ్ ద పార్టీ. వాళ్ళని విమర్శించదు, నన్ను విమర్శించదు. దండిగా విమర్శ అమ్మ అక్కలన్నీ విమర్శిస్తారు. నాకు తెలుసు నువ్వు తొందర లేదు. విమర్శించు. కార్యకర్తలు మనకి విమర్శించద్దు. పాపం అంటే నువ్వే నీ ముఖం చూసి తాడిపత్రులు ఓట్లు వేసినారు అనుకుంటాను. జగన్ రెడ్డి మొహం చూసినాడు. నీలో జగన్ రెడ్డి మొహం కనిపించింది. మున్సిపల్ ఎలక్షన్కి వచ్చేదానికే నీ నిజస్వరం కనిపించింది. అందుకే నీకు ఓట్లేలే. ఎవరు మోసం చేయలే. నిజంగానే మోసం, ప్రమాణంగా మోసం చేయలే. నిజంగానే మోసం చేయలేదు. నీ జగన్ ఫేస్ పోయి నీ ఫేస్ లో జగన్ ఫేస్ చూస్తా ఉన్నారు. ఆ జగన్ ఫేస్ పోయి నీ ఫేస్ చూసాను భయపడి తెచ్చినారు అందరు. చెప్తేనే నేనుండి నామినేషన్ వేయించుంటేనా 36 మంది గెలిచింది. ఎందుకు? నీ 16 నెలల చేష్టలు తట్టుకోలేకపోయారు ఊరు జనం. అందుకే కార్యకర్తలు ఎందుకంటారు అన్నద్దా మా అనుకో. నేనేం మాట్లాడతా దానికి పార్టీ మాట. నేను అంత మాట ఏం మాట్లాడు. నేను ఏ పొద్దు పడగొట్టాలంటే ఆ పొద్దు పడగొట్టిన ఏం చేస్తాను? హాస్పిటల్ కట్టిస్తావా కాంప్లెక్స్ లో? పాపం నువ్వేమో 20 సెంట్ 21 లక్షలు అమ్ముకోవాలా, మున్సిపాలిటీ నాశనం అయిపోవాలా. హాస్పిటల్ కట్టిన లేదా? హాస్పిటల్ కట్టాలంటే స్లమ్ లో కడతారు. ఎంత ఆస్తి? సెంటు 70,000 70 లక్షలు పోతుంది. నీదేమో బాగా అమ్ముకుంటే, నాదేమో నేను బాగా అమ్ముకుంటే, ప్రజలేమో ఆసుపత్రి. అంటే హాస్పిటల్ 36 ఉన్నాయి. 36 హాస్పిటల్ ఉన్నాయి. నీ ప్రైమరీ సెంటర్కి ఎవడొస్తాడు? నీ ప్రైమరీ సెంటర్ రేపు డాక్టర్ నేను చెప్తా చూడు. నీ సొంత డబ్బులతో కడితే నువ్వు మళ్ళీ రిబ్బన్ కట్ చేస్తావు. నీ సొంత డబ్బులు లేకపోతే నువ్వు రిబ్బన్ కట్ చేయలేవు. ఆలోచించుకో. కాంట్రాక్టర్ డబ్బులు రావు. నీ సొంత నిధులతో అయితేనే నువ్వు కట్ చేస్తావు. మీ దాంట్లో హౌసింగ్ కూడా నువ్వు కట్ చేయలేవు. డబ్బులు లేవు. కడతారా? గవర్నమెంట్ ఎంత కట్టి నీ సొంత డబ్బులు ఎంత కట్టేయచ్చు. నువ్వు రిబ్బన్ కట్ చేస్తావు. ఆడపోయి దాన్ని అంత ఎన్ని కోట్లది 20-30 కోట్లు వచ్చే స్థలాన్ని గబ్బు పట్టించడం. దాన్ని అంటావా? దేవుళ్ళు పలకొడతానంటున్నా. పలకొట్టు. నోటీస్ ఇచ్చినా ఉన్నా ఎట్లే ఉన్నాయండి. ఏం తెలుసు నీకు? గార్డనే కాదు,
దాంట్లో పార్కులో యోగా క్లాసులు కట్టియచ్చు, ఆత్మాధికంగా ఏమైనా చేసుకుంటే కట్టియచ్చు. రూల్ పొజిషన్ చదివించుకోమ్మా. నాకు కూడా తెలియదు. నేను అప్పుడప్పుడు కమిషనర్ ఫోన్ చేస్తాంట. నిన్నే ఫోన్ చేసిన. వాట్ ఈస్ ద రూల్స్ ఫర్ చైర్మన్ అని అడిగిన. తప్పేముంది? ఎవడన్నా ఇస్తారా? ఎవరి మాటలు విని నోటీస్ ఇచ్చిన దేవాలయానికి? ఎవరిని ఇస్తారా నోటీస్? తమ్ముడు, ఒక దేవాలయానికి, హిందూ దేవాలయానికి ఆడే పోయింది. ఆడే మీ పత్రం స్టార్ట్ అయింది. ఎప్పుడు నోటీస్ ఇచ్చిన తెలుసుకొని చేసుకో. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. చేయి, మా ఊరు బాగుపడుతుంది. రైట్. ఇంతగా నేను చెప్పాలంటే ఇంకా అది కూడా చెప్తాను. ఇదే లాస్ట్ వీడియో. నీ గురించి మాట్లాడుకో వేస్ట్. అర్థమైనంతో మాట్లాడచ్చు. ఏమనంటే చదువులేనంతో మాట్లాడకూడదు అంటాడు. దున్నపోతు మీద ఏందే నువ్వు పూడించదు. దున్నపోతు మీద వాన. అదమ్మా, నువ్వు నేను మాట్లాడు, అప్పుడే రిప్లై వస్తుంది. నిన్న మాట్లాడేది ఒక్కదాన్ని మాట్లాడలేదు. ఆంజనేయ మాన్యం లాస్ట్. నువ్వు ఇప్పియాల్సిందే, ఇది ఇప్పియాల్సిందే. శుక్రవారం నుంచి నేను యాజిటేషన్ చేస్తాను. రైట్. థ్యాంక్ యూ.